అన్ని పార్టీల మీద డామినేషన్ అయిపోయింది. అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల అధికారం అనుభవించారు. అయిన తర్వాత ఇవాళ 50 రోజులే కదా అయ్యింది గది దిగి. ఎందుకు అంత అసహనంతో రగిలిపోతూ ఉన్నారు? హరీష్ రావు స్టేట్మెంట్లు, కేటీఆర్ స్టేట్మెంట్లు చూస్తుంటే క్షణం ఆపుకోలేని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు 100 రోజులు వాళ్ళు అడిగారు, 100 రోజుల్లోపు ఒకటి చేశారు, మిగతా ఏంటి అన్నటువంటిది వెయిట్ చేస్తే సరిపోతుంది కదా. లేదు 100 రోజుల తర్వాత కూడా చేయలేదు, మహిళలకు వేస్తానన్న వేయలేదు, రైతు బంధు వేయలేదు, లేకపోతే పెన్షన్ పెంచుతానన్నది పెంచలేదు, దెన్ ఉద్యమం స్టార్ట్ చేయండి. 200 యూనిట్ల కరెంటుది ఇవన్నీ కూడా ఇక్కడ 200 యూనిట్లకైతే రెడీ అయిపోతున్నారని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే కరెంటును ఇది రెండు మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు బిల్లులు చేయమంటే. అందులో ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అది చేసేయడానికి రెడీ అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా ఏంటి ఎదుగో క్రింద నెల ఇది చేసామమ్మా, ఈ నెల ఇది చేసామని చెప్పుకోవడానికి రెడీలో ఉంటారు. ఈలోపు అసంతృప్తి రగిలిపోవాల్సిన పనే ఉంది. అందులో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని టార్గెట్